హాయ్ అండి. సింపుల్‌గా క్యారెట్ రైస్ ఎలా చేయాలో చూపిస్తున్నాను. పిల్లలకి లంచ్ బాక్స్‌లోకి ఇలా చేసి పెట్టండి. చాలా హ్యాపీగా తినేస్తారు. దానికోసం ముందుగా అయితే ఒక కడాయి పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ ఏసుకోవాలి. తర్వాత ఒక 2 లవంగాలు, యాలకులు అలానే చిన్న దాల్చిన చెక్క ముక్క వేసుకోవాలి. తర్వాత ఇందులో కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసుకొని, తర్వాత ఒక ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకోవాలి. అవి కాస్త ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకైతే ముందుగా తురిమి పెట్టుకున్న క్యారెట్ ఏసుకోవాలి. సో, ఇప్పుడు ఒక 2, 3 మినిట్స్ తర్వాత అయితే ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్, పావు టేబుల్ స్పూన్ పసుపు, ఒక పావు టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకోవాలి. సో, ఇలా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలండి. సో, కలిపేసి ఇప్పుడు ఇందులోకైతే ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న రైస్ వేసుకోవాలి. సో, 1 కప్ రైస్‌కైతే ఒక హాఫ్ కప్ వరకు క్యారెట్ తురుము సరిపోతుందండి. సో, ఇలా వేసుకొని బాగా కలుపుకోవాలి. సో, సాల్ట్ సరిపోయిందో లేదో చూసి యాడ్ చేసుకోండి. సో, ఇలా కలుపుకున్న దాంట్లోకి ఇప్పుడు లాస్ట్‌లో అయితే కొంచెం కొత్తిమీర వేసుకోవాలి అంతే అండి. చాలా సింపుల్ అండి. చాలా టేస్ట్ ఉంటది. సో, కావాలంటే జీడిపప్పు కూడా వేసుకోవచ్చు. సో, నచ్చితే లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.